వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. లీప్ యాప్లో అంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన లీప్ యాప్లో SA2కి సంబంధించిన స్టూడెంట్స్ మార్క్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలి ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఈ లీప్ యాప్ను ఓపెన్ చేద్దాం. లీప్ యాప్ను ఓపెన్ చేసి ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి మీ యొక్క ఇండివిజువల్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతారు. నేను లాగిన్ అవుతున్నాను. డిపార్ట్మెంట్ల మీద క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే మనకు లాగిన్ క్రెడెన్షియల్స్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు నా లాగిన్ అయ్యాను. నా యొక్క లీప్ యాప్లో డాష్ బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో స్కూలు, స్టూడెంట్స్, టీచర్స్, గ్రీవెన్స్, కమ్యూనికేషన్స్ డాష్ బోర్డ్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఈ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని ఎంటర్ చేయడానికి స్టూడెంట్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. స్టూడెంట్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇందులో 4 ట్యాబ్స్ కొత్తవి మరలా కనిపిస్తున్నాయి. దీంట్లో స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్, యాక్షన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మనం స్టూడెంట్స్ యాక్షన్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ 5 రకాల ట్యాబ్లు ఓపెన్ అయ్యాయి. దీంట్లో స్టూడెంట్ అటెండెన్స్, స్టూడెంట్ అసెస్మెంటు, థరల్ అసెస్మెంటు, పేరెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చరు, అప్డేషను, అదేవిధంగా స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు. మనం మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్స్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్లాస్ టీచర్ మ్యాపింగు, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగు, స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ అని అడుగుతుంది. మీకు స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ మీద మనం క్లిక్ చేయాలి. అయితే క్లిక్ చేసినప్పుడు మనకి స్టూడెంట్స్ కానీ క్లాస్ కానీ కనిపించినప్పుడు మనం తప్పనిసరిగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ కానీ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ కానీ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ ఓకే. పాత యాప్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే ఇందులో కూడా డంప్ అయింది కాబట్టి మనం ఏ విధమైన మ్యాపింగ్ చేయనవసరం లేదు. ఎవరికైనా ప్రాబ్లం అయితే మాత్రము క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు మనకి 2 ఆప్షన్స్ అడుగుతున్నాయి. మీరు యాక్సెస్ యాజ్ ఏ క్లాస్ టీచరా, యాక్సెస్ యాజ్ ఏ సబ్జెక్ట్ టీచర్ అని అడుగుతుంది. ముందుగా సబ్జెక్ట్ టీచర్, క్లాస్ టీచర్, మీరు క్లాస్ టీచర్ అయితే క్లాస్ టీచర్ మీద క్లిక్ చేయాలి. సబ్జెక్ట్ టీచర్ అయితే సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేయాలి. సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేశాను నేను. ఇయర్ ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది గ్రీన్ కలర్లో. ఇక్కడ SAMP1 అంటే FA1, FA2, FA3, FA4 ఉన్నది. SA1, SA2 అనే ట్యాబ్ని ఎనేబుల్ చేశారు కాబట్టి SA2 ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసినప్పుడు మీడియం అడుగుతుంది. ఇంగ్లీష్ మీడియం. ఆల్రెడీ ఓల్డ్ యాప్లో ఉన్న డేటా అంతా ఇందులో డంప్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా అయింది. మీరు డీల్ చేస్తున్న క్లాసులు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే CBA అంటే క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ 3, 6, 8, 7 అంటే 3, 4, 5, 6, 7, 8 క్లాస్ హై స్కూల్ వాళ్ళకి CBA2 క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ జరిగింది కాబట్టి ఇప్పుడు మనం సపోజ్ లోయర్ క్లాస్ కానీ చూసినట్టయితే లోయర్ క్లాస్ మీద క్లిక్ చేసి ఆ సెక్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. 2 సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షన్ బి సెక్షన్ అని అడుగుతుంది. మీరు డీల్ చేస్తున్న సెక్షన్ ఆటోమేటిక్గా గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయాలి. సెలెక్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్టూడెంట్స్ కనిపిస్తారు. ఈ స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీ యొక్క సబ్జెక్టు, నేనంతే సబ్జెక్ట్ టీచర్ని క్లిక్ చేశాను కాబట్టి సబ్జెక్టు డిస్ప్లే అవుతుంది. సబ్జెక్ట్ టీచర్ మీద క్లిక్ చేసినప్పుడు తర్వాత ఈ విధంగా అటెండెడ్, నాట్ అటెండెడ్ వస్తుంది. అటెండ్ అయ్యారు కాబట్టి అటెండ్. తర్వాత ఈ ఎగ్జామినేషన్ రిటన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇది CBAకి సంబంధించి కాబట్టి బిట్ అంటే మల్టిపుల్ చాయిస్కి సంబంధించిన అన్నీ కూడా 30 మార్క్స్ ఇచ్చారు. రిటర్న్కి సంబంధించి 20 మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఏవేవి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. సపోజ్ ఇక్కడ 30కి 26 మార్క్స్,
18 మార్క్స్ ఇలా వచ్చినాయి అనుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ మీద క్లిక్ చేసాం. సేవ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే ఇప్పుడు మరలా తిరిగి స్టూడెంట్స్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా అందరు స్టూడెంట్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. 6th క్లాస్ కానీ చూసినట్టయితే 6th క్లాస్లో కూడా సిబిఐ బేస్డ్గా జరిగింది కాబట్టి ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకుని ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని అటెండ్ అయ్యారని చూసుకుని ఇంగ్లీష్ మీడియంలో రాశారని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా AS1 AS2 రెండే మనకు కనిపిస్తాయి. అంటే మల్టిపుల్ చాయిస్లో 40 మార్క్స్ ఇచ్చారు, రిటర్న్గా 40 మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఎన్ని మార్క్స్ గ్రెయిన్ చేశారు అనేది ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, ఈ విధంగా 6th క్లాస్. అయితే 9th క్లాస్కి మాత్రం సిబిఎస్ మోడల్లో జరగలేదు. సిబిఐ మోడల్లో జరగండి, క్లాస్ బేస్డ్ అసెస్మెంట్ జరగలేదు కాబట్టి 9th A కానీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మనం స్టూడెంట్స్ డిస్ప్లే అవుతారు. స్టూడెంట్స్ని మనం క్లిక్ చేసినప్పుడు మీ సబ్జెక్ట్ అడుగుతుంది. అటెండ్ అయితే అటెండెడ్ అని రాస్తారు, హైలైట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో రాశారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం. AS1లో ఎన్ని మార్కులు వచ్చినాయి, 2లో ఎన్ని, 3లో ఎన్ని, 4లో ఎన్ని, ఈ మార్క్స్ని మనం ఫిల్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ SA2 అంటే సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2కి సంబంధించిన మార్క్స్ మనం అక్కడ ఇన్పుట్ చేయాలి. కానీ ఇక్కడ SA2 అని మాత్రం ఇవ్వడం జరిగింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ లీప్ యాప్కి సంబంధించి ఓవర్వ్యూగా అన్ని ఆప్షన్స్ ఏ విధంగా పనిచేస్తాయి ఏమిటి అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అది కూడా ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే మై డియర్ టీచర్స్, నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.